అందరికీ నమస్తే. 90 డేస్ పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు పెట్టిన ఒక డెడ్లైన్. 90 రోజుల చర్యలు ఏదో ఒక చర్య మీరు ఆయన్ను డిస్క్వాలిఫై చేసి చేయండి, లేకపోతే చేయొద్దు అని స్పీకర్ ఆఫీస్కే డెడ్లైన్ పెట్టింది డైరెక్ట్గా సుప్రీంకోర్టు. ఇంకా టైం దగ్గర పడుతుంది. అక్టోబర్ 31 డెడ్లైన్ కాబట్టి ఆల్రెడీ సెప్టెంబర్ మనం సగంలోకి వచ్చేసినాం. ఇప్పుడు అందరూ స్పీకర్ నోటీసులు ఇవ్వడం, స్పీకర్కు ఎమ్మెల్యేలు మళ్ళీ దానికి రిప్లై ఇవ్వడం, ఇదంతా ఎప్పుడు జరగాలంటే పోయిన సంవత్సరం జరగాలి. ఎప్పుడైనా సరే ఒక కంప్లైంట్ వచ్చిన తర్వాత స్పీకర్ నోటీసులు ఇచ్చి వాళ్ళను రిప్లై అడిగి ఇదంతా ఒక ప్రాసెస్, ఒక సిస్టమ్ ఉంటుంది. చాలాసార్లు మనం చూసాం కదా. అంతకుముందు జగన్ ఎంబడి 18 మంది ఎమ్మెల్యేలు పోయినరు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. లేకపోతే అంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్లో పోయినరు. ఇవన్నీ మనం చూస్తూ వస్తున్నాం కాబట్టి తెలుసు విషయం. అది జరగాలి, ప్రాసెస్ జరగలే. కానీ ఇప్పుడు నోటీసులు పోతే వాళ్ళంతా రిప్లై ఇచ్చిండ్రు. చాలా విచిత్రమైన ఆన్సర్లు ఇచ్చిండ్రు వాళ్ళు ఎమ్మెల్యేలు. చాలా విచిత్రమైన ఆన్సర్స్. అసలు ఆ ఆన్సర్స్ నేను మీకు చదివి వినిపిస్తాను. కొంతమందివి అసలు పరిశాన్ అవుతారు. వాళ్ళు మనసు చంపుకున్నారా, మనుషులే పోయినరా, లేకపోతే కాన్స్టిట్యున్సీ జనాలను మోసం చేస్తున్నారా, లేకపోతే రాజ్యాంగాన్ని మోసం చేస్తున్నారా, స్పీకర్ను మోసం చేస్తున్నారా, సుప్రీంకోర్టును మోసం చేస్తున్నారా, అసలు దేని మోసం చేస్తున్నారో అర్థమైతే లేదు. అన్ని విషయాలు మాట్లాడదాం. ఈ వీడియో కూడా సమాజానికి తెలవాల్సిన అవసరం ఉంది. మేము చెప్పే వార్తలు మీకోసమే. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ప్రోత్సహిస్తే మేము మరిన్ని నిజాలు ముందు పెడతాం. మేము చెప్పే వార్తలు వాస్తవానికి అతి దగ్గరగా ఉండే విధంగానే చూస్తాము. కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి, వీడియో షేర్ కూడా చేయండి. ఇక ఇది విషయం. నేను కొందరివి చెప్తా. ఎందుకంటే మనం పెద్ద మనుషులు అంటాం కదా, వీళ్ళంతా ఎమ్మెల్యేలు అంటే జనాల దృష్టిలో పెద్ద మనుషులు. పెద్ద మనుషులు అంటే మాట మీద నిలబడతారు. పెద్ద మనుషులు అంటే ఓపెన్గా ఉంటారు. పెద్ద మనుషులు అంటే ట్రాన్స్పరెంట్గా ఉంటారు. ట్రాన్స్పరెంట్గా అంటే పారదర్శకంగా ఉంటారు. అంతేగాని తిమ్మిని బమ్మి చేయాలని, బమ్మిని తిమ్మి చేయాలనుకున్న వాళ్ళు పెద్ద మనుషులు కారు. బట్ వీళ్ళు ఇచ్చిన రిప్లై ఏందో చూడండి ఒకసారి. కాంగ్రెస్లో చేరలేదు, నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ను కలిశా, బీఆర్ఎస్కు నేను రాజీనామా చేయలేదు, పోచారం శ్రీనివాస్ రెడ్డి. పాపం పెద్ద మనిషి. ఏమనాలనో ఏమనకూడదో కూడా తెలియదు, ఎందుకంటే పెద్ద మనిషి కాబట్టి. ఈయన ఏమంటాడు, కాంగ్రెస్లో చేరలేదు, నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ను కలిశా. పోచారం శ్రీనివాస్ రెడ్డి గారిని వాళ్ళ కాన్స్టిట్యున్సీ జనం అడగాలి, వాళ్ళ కాన్స్టిట్యున్సీ జనం అడగాలి, లేకపోతే కాంగ్రెస్ కార్యకర్తలే అడగాలి. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా డిఫర్ అయినారు కదా. పోచారం శ్రీనివాస్ రెడ్డి వాళ్ళకి వెల్కమ్ పలకలే. ఆయన చేరినప్పటి నుంచి ఆయన వ్యతిరేకిస్తున్నారు బాన్సువాడ కాన్స్టిట్యున్సీలో. అసలు పోచారం శ్రీనివాస్ రెడ్డి వెనుక ఎవరు కార్యకర్తలు లేరు, లీడర్ లేరు, ఎవరు లేరు. ఆయన మీద ఓడిపోయిన ఏనుగు రవీంద్ర రెడ్డి దగ్గర ఉన్నారు జనమంతా కూడా. ఆయన కాంగ్రెస్లో చేరలేదు, రైట్. వాళ్ళు కాంగ్రెస్లో చేరకుండా గవర్నమెంట్కు అడ్వైజరీ పోస్ట్ ఎట్లొచ్చింది, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అడ్వైజరీ పోస్ట్ వచ్చింది ఆయనకి. ఆయన ఆ అడ్వైజరీ పోస్ట్ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఆయనకు ఆ ప్రోటోకాల్ ఉంది, ఎట్లా చేస్తున్నాడు. ప్లస్ ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలందరూ ఒకరోజు బీఆర్ఎస్లోకి పోతారన్న రోజు రాత్రిపూట డిన్నర్ అయింది అక్కడ. ఆ డిన్నర్కు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రేవంత్ రెడ్డి గారు పోయినారు. పోచారం శ్రీనివాసరెడ్డి ఇంట్లోనే అయింది. ఇంట్లో ఇప్పుడు ఎమ్మెల్యేగా ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా కొన్ని హక్కులు ఉంటాయి. మీరు ప్రజా సమస్య వచ్చినప్పుడు లీడర్కు, ఎంఆర్ఓకి ఫోన్ చేసో, ఆర్డీఓకి ఫోన్ చేసో, కలెక్టర్కి ఫోన్ చేసో ఆ సమస్యను పరిష్కరించుకోవచ్చు, దానిలో తప్పేం లేదు. కానీ మీరు ఈ గ్యాంగ్ని అందరినీ కలిపి అక్కడ లంచ్ ఎందుకు పెట్టిండ్రు? గవర్నమెంట్లో మీరు అడ్వైజరీ పోస్టులో ఎందుకున్నారు? కాంగ్రెస్లో చేరలే కదా చెప్తున్నా. అసెంబ్లీలో మీరు ఎందుకు కాంగ్రెస్ లైన్లో కూర్చుంటలేరు? మీరు పెద్ద మంచిగా ముందర లైన్ ఇచ్చింది మీకు ఇచ్చి, కేసీఆర్ తర్వాత లైన్లో మీరు కూర్చుంటారు, మీ సీట్ అది. మీరు ఎందుకు ఆ సీట్లో కూర్చుంటలేరు? ఎక్కడో కాంగ్రెస్లో వెనుక కూర్చుంటున్నారు. ఎందుకు బీఆర్ఎస్ వాళ్ళ కార్యక్రమాలకు పోతలేరు? ఎందుకు తెలంగాణ భవన్ కూడా పోతలేరు, వాళ్ళ ఆఫీస్ కూడా పోతలేరు? ఇది అక్కడ కూడా పార్టీ ఆఫీస్ ఉంటుంది కదా బాన్స్వాడలో కూడా, ఎందుకు పోతలేరు? బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఆయన ఇవ్వలేరు. ఇది వాళ్ళు లేరు, వీళ్ళు లేరు. నా గర్క నా ఘటన లాగా తయారైపోయింది పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి పరిస్థితి. ఆయన ఈ రిప్లై ఇచ్చిండు, నేను రాజీనామా చేయలేదు పార్టీకి. తర్వాత ఇంకోటి ఏంటంటే లాస్ట్కి చెప్తాను, మా ఫోటోలను మార్పు చేశారు, నేను ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నా, నాది బీఆర్ఎస్ ఐడియాలజీ. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల ఎమ్మెల్యే, ఈయన ఫోటోలను మార్పు చేశారట. ఈయన రేవంత్ రెడ్డి దగ్గర చేరిండు కదా, ఆ ఫోటోలు మార్పు అయినాయంట. అసలు ఇది చాలా పెద్ద సైబర్ క్రైమ్ కేసు. మరి ఎందుకు సైబర్ క్రైమ్లో కంప్లైంట్ చేయలేదు? నా ఫోటోలు మారిపోయినాయి, రేవంత్ రెడ్డి నా మెడలో కండువా వేసినట్టుగా ఆ ఫోటోలు బయటకు వస్తున్నాయని ఎందుకు చేయలేదు? ఎందుకు కొంతమంది కార్యకర్తలకు మీరు కాంగ్రెస్ కండువా కప్పి చేర్చుకున్న ఫోటోలు బయటకు వచ్చినాయి, అది కూడా మార్ఫింగేనా? ఎందుకు మీరు కాంగ్రెస్ కార్యక్రమాలకు అటెండ్ అయ్యారు, అది కూడా మార్ఫింగేనా? ఎందుకు మీరు బీఆర్ఎస్ కార్యక్రమాల్లో అటెండ్ అవుతలేరు, అది కూడా మార్ఫింగేనా? అంటే మీరు అటెండ్ అయితే మీ ఫోటో లేకుండా బీఆర్ఎస్ వాళ్ళ ఫోటోలు రిలీజ్ చేస్తున్నారా? వీడియోలో మీ ఫోటో కనబడకుండా కవర్ చేస్తున్నారా?
మూడోది, నేను బీఆర్ఎస్లోనే ఉన్నా, కాంగ్రెస్లో చేరాలనేది అబద్ధం. కాలే యాదయ్య అబద్ధానికే అబద్ధం అనమాట. మైనస్ మైనస్ ప్లస్ లెక్క. ఈయన పార్టీలో చేరలేదంట. ఈయన పార్టీలో చేరకపోతే కాంగ్రెస్ కార్యకర్తలు ఎందుకు కోడిగుడ్డ దాడి చేసిండ్రు? భీమ్ భరత్ అని అక్కడ ఆయన మీద ఓడిపోయాడు. ఎందుకు భీమ్ భరత్ నేనే కాంగ్రెస్ లీడర్ను, కాంగ్రెస్ అంతా నా ఎంట్రీనే ఉందని చెప్తున్నాడు? ఎందుకు ఆయన వెంబడే కాంగ్రెస్ ఉంది? ఎందుకు మీ మీద టమాటాతో పాటు కోడిగుడ్డ దాడి కూడా జరిగింది? ఎందుకు? ఆయన కూడా బీఆర్ఎస్ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తలేడు. ఇంకొకటి, నేను బీఆర్ఎస్లో కొనసాగుతున్నా, కాంగ్రెస్లో చేరలేదు, ఇప్పటికీ బీఆర్ఎస్కే నా మద్దతు. గూడెం మైపాల్ రెడ్డి. ఆయన కేసీఆర్ అంటే నాకు అభిమానం కాబట్టి నా క్యాంప్ ఆఫీసులో కేసీఆర్ ఫోటో పెట్టుకున్నా అన్నాడు. సరే, అది ఆయన ఇష్టం. ఆయనకు అభిమానం ఉంటే ఉండొచ్చు. మనం కూడా మనకు అభిమానం, గాంధీ తాత పెట్టుకుంటాం, అంబేద్కర్ పెట్టుకుంటాం, మనకు అభిమాన నేత కాబట్టి పెట్టుకుంటాం, అభిమానులు కాబట్టి. ఆయన అభిమానం ఆయన ఇష్టం. కానీ బీఆర్ఎస్లోనే ఉన్నా, కాంగ్రెస్లో చేరాలనేది అబద్ధం అంట. ఏది అబద్ధం? మీకు ఓట్లు వేసి మిమ్మల్ని ఎమ్మెల్యే చేసింది అబద్ధమా పటాన్చెరు కాన్స్టిట్యున్సీ ప్రజలు? లేకపోతే మీరు చెప్తున్నది అబద్ధమా? అందుకే అబద్ధానికి అబద్ధం అంటున్నా. ప్లస్ నేను బీఆర్ఎస్లో కొనసాగుతున్నా, మైపాల్ రెడ్డిది. ఇప్పటికీ బీఆర్ఎస్లోనే ఉన్నా, నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసమే సీఎంను కలిసా. అరికెపూడి గాంధీ చెప్పిండంట. ఇప్పటికీ బీఆర్ఎస్లోనే ఉన్నా, నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసమే సీఎంను కలిసా. అసలు ఆయన ఒక సీఎంను కలిసింది జస్ట్ అభివృద్ధి కోసమే అంటున్నాడు. ఆయన చేరలేదంట. చేరకపోతే మీరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడికి ఎందుకు పోయారు మీ వాళ్ళు? మీ ఇంటి దగ్గర కాంగ్రెస్ ఫ్లెక్సీలు ఎందుకున్నాయి? మీ కాన్స్టిట్యున్సీల గోడలకు కాంగ్రెస్ ఫ్లెక్సీలు ఎందుకున్నాయి? మీరు కూడా చాలామందిని కార్యకర్తలకు కండువాలేసి, కాంగ్రెస్ కండువాలేసి పార్టీలోకి ఆహ్వానించారు. మీ ఇంటి ముందర కూడా కాంగ్రెస్ ఫ్లెక్సీలు ఉన్నాయి. ఎందుకున్నాయి? అసలు నేను ఇవి కొన్ని తీసుకున్నా, ఇంకా చాలామంది అవే మాటలు చెప్పిండ్రు. అసలు నేను ఇందాక పెద్ద మనిషి అన్న విషయం, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఒక పెద్ద మనిషి ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ఊరికి ఒక సర్పంచ్ ఉంటాడు. సర్పంచ్ అనేవాడు నిజం మాట్లాడాలి, న్యాయం వైపు ఉండాలి. సర్పంచ్ అనే ఆయన జీవితం వైట్ పేపర్ లాగా ఉండాలి. ఎందుకంటే నువ్వే నీతి తప్పినామనుకో, ఇంకా ఆ ఊరి ప్రజలకు ఏం నీతి చెప్తారు? మీరే నీతి తప్పితే ఆ కాన్స్టిట్యూన్సీ జనాలకు ఏం నీతి మాట్లాడతారు? ఏం నీతిని వల్లవేస్తారు మీరు? ఇప్పుడు వీళ్ళు వేసిండ్రు, వీళ్ళు నీతిగా లేరు అని అర్థమైపోయింది. వీళ్ళు నీతిగా లేరు, ట్రాన్స్పరెంట్గా లేరు, వీళ్ళకి ధైర్యం లేదు. నేను బీఆర్ఎస్లో చేరిన ఒక లీడర్కు ధైర్యం కూడా చాలా అవసరం. కాన్స్టిట్యున్సీలో చాలామంది జనం ఉంటారు. ఇప్పుడు శ్రీలింగంపల్లి కాన్స్టిట్యున్సీలో 5 లక్షల మంది జనం ఉంటారు, 7 లక్షల మంది జనం ఉంటారు, ఎన్నో లక్షల మంది జనం ఉంటారు. అందులో మీరు మాత్రం ఎమ్మెల్యే కాగలిగినారు. ఎందుకంటే మీరు ధైర్యవంతులు, మీరు పెద్ద మనుషులు, మీరు ఓపెన్గా ఉంటారు, మీరు ప్రజల కోసమే పనిచేస్తారు, ప్రజలకు ఏదైనా వస్తే మీరు న్యాయం వైపు ఉంటారు అని. ఇప్పుడు మీరే నీతి తప్పి, మీరే న్యాయం తప్పి, మీ మీదనే బురద చల్లుకుంటే ఇప్పుడు మీకు రాజ్యాంగం మీద నమ్మకం లేదని అర్థమైంది. రెండోది, మీ కాన్స్టిట్యున్సీ జనం, మీకు ఓట్లు వేసిన జనం మీద మీకు నమ్మకం లేదు, మీరు మళ్ళీ గెలిపిస్తారన్న నమ్మకం లేదు మీకు. ఇప్పుడు ఈయన ఒక అరికిపూడి గాంధీ, ఆయన కాన్స్టిట్యున్సీలో ఆయన చేరినప్పటి నుంచి ఇప్పటి వరకు అభివృద్ధి కోసం చేరిండు కదా, అభివృద్ధి కోసం కలిసిన అన్నాడు కదా, ఒక్క వైట్ పేపర్ రిలీజ్ చేయగలడా ఆ కాన్స్టిట్యున్సీ ప్రజలకు? ఇంకో నేను బీఆర్ఎస్లో చేరినా కాబట్టి నా కాన్స్టిట్యున్సీలో ఇన్ని లక్షల కోట్ల పని అయింది, ఇన్ని వేల కోట్ల పని అయింది, ఇంకో పలానా దగ్గర ఇది వేసిన, కాంగ్రెస్ చేయడం వల్ల నేను ఇది చేయగలిగినా, ఇది సాధించగలిగిన, కాంగ్రెస్ జస్ట్ ముఖ్యమంత్రి కలవడం ద్వారా ఇది సాధ్యమైంది, కాకపోతే సాధ్యమైంది కాదు అని చెప్పొచ్చు. వీళ్ళెవ్వరూ అసెంబ్లీలో కూడా బీఆర్ఎస్ లైన్లో వీళ్ళకు కేటాయిస్తారు. ఎవరి సీటు వాళ్ళకి రిజర్వ్ ఉంటుంది. ఎమ్మెల్యేలకు నీకు పలానా 19 నెంబర్ నీదంటే ఆ 19 నెంబర్ సీట్లో పలానా ఎమ్మెల్యే కూర్చుంటాడు, అంతే, ఇంకో ఎమ్మెల్యే కూర్చోడు. వీళ్ళకి కేటాయించిన సీట్లు వదిలేసి వీళ్ళకు కేటాయించని కింద వెనక ఖాళీగా ఉంటాయి ఉత్తగా. ఇప్పుడు మనం ఒక ఫంక్షన్కి పోతాం, ఫంక్షన్లో అంతా మెయిన్ వాళ్ళంతా ముందర కూర్చుంటారు, వీవీఐపీలు అంతా ముందర కూర్చుంటారు, చుట్టాలంతా కూర్చుంటారు. మనం ఉత్తగా పిలిచింది కాబట్టి, మనకు తెలిసిన కాబట్టి పోతే ఎక్కడ కూర్చుంటాం? వెనక యానో ఖాళీ సీట్లో కూర్చుంటే ఆడ ఉంటాం, ఆడ ఖాళీ చైర్ కనిపిస్తే ఆడ కూర్చుంటాం. వీళ్ళు కూడా అసెంబ్లీలో సుట్టపు సూపుగా వచ్చి వెనక కూర్చుంటున్నారు. అంతేగాని ఏదో ప్రభుత్వాన్ని అడుగుదాం, లేకపోతే ప్రభుత్వం దగ్గర సాధిద్దాం, లేకపోతే నాకు అఫీషియల్గా కేటాయించిన సీట్ అయితే ఎట్లా ఉంటుంది, లేకపోతే ఉత్త ఖాళీ సీట్లో కూర్చుంటే ఎట్లా ఉంటుంది? ఇజ్జత్ పోతుంది. వీళ్ళు ఇజ్జత్ తీసుకొని మరీ ఖాళీ సీట్లో కూర్చుంటారు. చాలామందికి అసెంబ్లీకే వస్తలేరు. అసలు వచ్చిన వాళ్ళు ఏనో దగ్గర ఏడ ఖాళీగా ఉంటే, ఏ మూలకు ఖాళీగా ఉంటే ఏనో దగ్గర ఏదో వచ్చినాం కూర్చోవాలి కదా, సుట్టపు సూపుగా కూర్చుంటున్నారు. ఇక నెక్స్ట్ వీళ్ళ కాన్స్టిట్యున్సీ జనం మీద నమ్మకం లేదనేది క్లియర్గా అర్థమవుతుంది. వీళ్ళకు ఓట్లు వేసిన జనాలే మళ్ళీ మాకు ఓట్లు వేస్తారన్న నమ్మకం వీళ్ళకి లేదు అనిపిస్తుంది. పాలిటిక్స్లో నేను చెప్పిన 3-4 పాయింట్లు చాలా ఇంపార్టెంట్. పారదర్శకత, ధైర్యము, ఒక పెద్ద మనిషి తనం, ఇవన్నీ చాలా అవసరం.
అట్లయితేనే ఎన్నుకుంటారు, లేకపోతే మస్తు మంది ఉంటారు కాన్స్టిట్యున్సీలో జనం. ఎమ్మెల్యే కావాలని కోరుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. నేను ఎమ్మెల్యే కావాలి ఏదో ఒక రోజు కానీ కోరుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. మరి మీకు ఇవి ఏమీ లేవు. ఓ ధైర్యం లేదు, ఓ పారదర్శకత లేదు, ఓ రాజ్యాంగాన్ని గౌరవిద్దామని లేదు. మీరు అబద్ధం మాట్లాడుతున్నారు ఓపెన్గా. మీ కాన్స్టిట్యున్సీ జనమంతా చూసిర్రు. మీరు పార్టీ కండవాలు కప్పుకోగా, మేము పార్టీ మారినామని స్వయంగా మీకు మీరు ప్రకటించుకోగా, మీ ఇండ్ల దగ్గర కాంగ్రెస్ ఫ్లెక్సీలు పెట్టుకోగా, మీరు రకరకాల జనాలను కాంగ్రెస్లో చేర్చుకోగా, కాన్స్టిట్యున్సీ జనమే చూసింది. ఇక్కడ ఇప్పుడు ఎట్లుంటుందంటే, ఒక మనిషి తప్పు చేస్తున్నప్పుడు ఇక్కడ చూడొచ్చు ఎవరు లేరు అనుకోవచ్చు, ఎదురుగా ఎవరు లేరు, ఎవరు చూసలేరు, ఇక్కడ చూసి ఎవరు లేరు అనుకోవచ్చు, వెనక చూసి ఎవరు లేరు అనుకోవచ్చు. కానీ పైన ఆకాశం ఉంటుంది, దానికి కూడా చూడాలి అప్పుడప్పుడు. పైన దేవుడు అనేవాడు ఉంటాడు, అది ఎవరు చూడరు. ఈ చుట్టుపక్కల చూస్తారు, ఎవరు చూస్తలేరు, ఓకే ఓకే ఐఎమ్ సేఫ్ అని. బట్ దేవుడు అనేవాడు పైన ఉంటాడు, ఆ దేవుడే రాజ్యాంగం. ఆ రాజ్యాంగం చూస్తూ ఉంటుంది మిమ్మల్ని. మీ కాన్స్టిట్యున్సీ జనమే దేవుడు, మీ కాన్స్టిట్యున్సీలో ఉండే జనమే దేవుళ్ళు. మీకు ఓటర్ దేవుళ్ళు కదా. మీరు దేవుని కళ్ళు కప్పుతారా? ఇప్పుడు కాన్స్టిట్యున్సీ జనాల కళ్ళు కప్పి మేము పార్టీ మారలేదని చెప్తారా? కాన్స్టిట్యున్సీ జనాల మీద నమ్మకం లేదని ఒప్పుకున్నట్టుగా మీరు ఇప్పుడు. మరి మీకు ఓట్లు వేసిన జనాలే మీకు మళ్ళీ ఓట్లు వేస్తారన్న నమ్మకం లేనప్పుడు మీరు మళ్ళీ అసలు మీరు పొలిటీషియన్ ఎట్లయితారు, మీరు ఎమ్మెల్యే ఎట్లయితారు, పెద్ద మనిషి ఎట్లయితారు? ఇదంతా ఒక డ్రామా, ఇదంతా కాంగ్రెస్ ఆడిస్తున్న డ్రామా. కాంగ్రెస్కి నమ్మకం లేదు ఓడిస్తామని, వీళ్ళకు గెలుస్తామని నమ్మకం లేదు. సొంతంగా భుజబలం ఉన్న లీడర్ అయితే చల్ నేను రాజీనామా చేస్తా, దేకులేంగే, మా జనం నా వైపే ఉన్నారు, ఎందుకు ఓడారో చూస్తా, ఇది మాట్లాడతారు. మీకు అది లేదు కాబట్టి, కాంగ్రెస్ వాళ్ళకు గెలిపించుకుంటామన్న నమ్మకం కూడా లేదు కాబట్టి ఈ డ్రామా స్టార్ట్ చేసిండ్రు. కాంగ్రెస్కి ఎందుకు నమ్మకం లేదు? మరి మీ గవర్నమెంట్ వచ్చింది, అసలు లాస్ట్ 10 years గవర్నమెంట్లో లేని మొత్తం మేమే చేసినామని చెప్తున్నారు, అసలు ప్రజాపాలన అని చెప్పుకుంటున్నారు. ఎందుకు మీకు నమ్మకం లేదు? గవర్నమెంట్కి ఎందుకు నమ్మకం లేదు? పులికి నమ్మకం లేదా? సింహానికి నమ్మకం లేదా? నల్లమూల పులి, లేకపోతే ఎవరికి నమ్మకం లేదు అసలు? అంటే తెలంగాణ ప్రజల మీద ఈ గవర్నమెంట్కి నమ్మకం లేదు. మేము ఎవరు నిలబెడితే వాళ్ళకి ఓటేస్తారు. ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలు మేము నిలబెట్టుకున్నా సరే మేము గెలిపించుకుంటామన్న నమ్మకం వీళ్ళకు లేదు. కాన్స్టిట్యున్సీ జనాలు ఓట్లేస్తారన్న నమ్మకం వాళ్ళకు లేదు. రాజ్యాంగం మీద గవర్నమెంట్కి నమ్మకం లేదు, గౌరవం లేదు. రాజ్యాంగం మీద వాళ్ళకు నమ్మకం లేదు. ఇప్పుడు స్పీకర్ ఏం చేస్తారంటే వాళ్ళు పార్టీ మారలేదంట కాబట్టి వాళ్ళని కొట్టేయాలని అవసరం లేదని చెప్తాడు. ఇదంతా ఒక డ్రామా. ఎనీవే, కాన్స్టిట్యున్సీల జనం, పార్టీ మారిన నియోజకవర్గాల్లో కాన్స్టిట్యున్సీ జనం ఇది గమనించాల్సిన అవసరం ఉంది. మిమ్మల్ని నమ్ముతలేడు. మిమ్మల్ని నమ్మని లీడర్ రేపు మళ్ళీ ఎలాగైతే రేపు ఎలక్షన్ వస్తుందో, లేకపోతే 5 సంవత్సరాల ఎలక్షన్ వస్తుందో, ఏదో ఒకటి అవుతుంది కదా. మళ్ళీ అట్లాంటి వ్యక్తులను మీరు మిమ్మల్ని నమ్మని వ్యక్తులను ఏముంటుంది, ఒక మనిషి మనం నమ్మలేదనుకో, నమ్మకపోతే నమ్మపోతే నేను నిన్ను ఉన్నపో చూసుకుందాం అంటాం కదా, సేమ్ అది ఉండాలి. మిమ్మల్ని నమ్మని లీడర్ మీరు ఎప్పుడు నమ్మకండి. ఇంకా ఆ మనిషికి ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా ఓట్లు వేయకండి, నమ్మకండి ఆ జనాలని. వాళ్ళు నమ్మి కాన్స్టిట్యున్సీకి ఏం లేనప్పుడు మీరు నమ్మి ఓట్లు వేసినారు, వాళ్ళు మీ నమ్మకాన్ని బొమ్మ చేసి పార్టీ చేంజ్ అయినరు, చేసి మళ్ళీ మేము మారలేదు అంటున్నారు. మిమ్మల్ని మోసం చేస్తున్నారు, కాన్స్టిట్యున్సీ జనాలను మోసం చేస్తున్నారు. మీరు అభివృద్ధి కోసం పోయిననుకో, జనాల కోసం పోయినట్టే. చెప్పండి మేము అభివృద్ధి కోసం పార్టీ మారినాం, మేము పలానా అభివృద్ధి తీసుకొచ్చినామని జనాలను ఒప్పించుకోండి, తప్పే ఉంది దీనిలో. మీకు ఏది నమ్మకం లేదు, మీరు నమ్మకం లేక ఇట్లాంటి వ్యవహారం అంతా నడిపిస్తున్నట్టు క్లియర్గా కనబడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.